హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. నేను ఫస్ట్ నా అమెరికా వీసా ఇంటర్వ్యూ పార్ట్ 1 చేశానండి. చూడనోళ్ళైతే అది చూడండి. తర్వాత పార్ట్ 2 ఏ విధంగా జరిగిందని నేను చెప్తానండి. పార్ట్ 1లో నేను హైదరాబాద్కి వెళ్ళాను కదండి. పార్ట్ 2లో ఎక్కడికి వెళ్ళానంటే చెన్నైకి అండి. చెన్నైకి వీసా ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు చెన్నైకి వచ్చిందండి. ఆ విధంగా నేను చెన్నైకి బయలుదేరి పోవాలా. మేము బెంగళూరులో ఉంటాము. తర్వాత నైట్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 వీకేనండి. 1 వీకే నేను చెన్నైకి వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత మేము ఇంకా ట్రైన్ బుక్ చేసుకున్నాము. అది కూడా నైట్ ట్రైను. నైట్ నైట్ ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాత బయలుదేరి పోయినామన్నమాట. అది కూడా ఉదయం 9:30కి నాకు వీసా ఇంటర్వ్యూ ఉంది అనమాట. సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్ళే తలకే ట్రైన్ బయలుదేరిపోయే తలకే చెన్నైకి వెళ్ళే తలకే ఒక 5 o'clock అవుతుంది. తర్వాత రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి 9:30కి అలా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి మేము బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మా వారు, నేను, మా అబ్బాయి ముగ్గురం వెళ్ళాము. ఆ రోజు కూడా మా ట్రైన్ లేటేనండి. పెరంబూర్ అనే ఒక స్టేషన్లో ఇంజన్ ఫెయిల్యూర్ అయిన తర్వాత అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. మీరందరూ ఈ ట్రైన్ చాలా లేటుగా వెళ్తుంది, అందరూ లోకల్ ట్రైన్స్ ఉంటాయి, ఆ లోకల్ ట్రైన్లో మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. అప్పుడు ఏం చేసినామంటే మా వారు రైల్వేలో మంచి జాబ్లో ఉన్నారండి. సరే అని చెప్పేసి మా ఆయనకు మంచి తమిళ్ అంతా బాగొచ్చు అనమాట. సర్లే అని చెప్పేసి మేము ట్రైన్ దిగామండి. దిగి అక్కడి నుంచి ఒక క్యాబ్ తీసుకొనేసి ఆ క్యాబ్లో చెన్నైకి బయలుదేరి వెళ్ళిపోయినామండి. అక్కడికి పోయిన తర్వాత మేము వాళ్ళ అనౌన్స్మెంట్ ఇచ్చి మేము క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత 7 o'clock అయ్యిందండి. 7 o'clock అయిన తర్వాత అక్కడ కొద్దిసేపు మేము రెస్ట్ తీసుకున్నామన్నమాట. ముందుగానే మా అబ్బాయి మాకు రూమ్ బుక్ చేసినాడు. అక్కడ పోయి కొద్దిసేపు ఉండి రెస్ట్ తీసుకునేసి రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంకా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అక్కడ కూడా క్యాబ్ తీసుకున్నామండి. మేము తీసుకునే రూమ్కు వీసా ఇంటర్వ్యూకు దగ్గరేనండి. దగ్గరంటే పర్వాలేదు అనమాట, మరీ దూరం ఏం కాదు, దగ్గర కాబట్టి ఇంకా క్యాబ్ బుక్ చేసుకునేసి బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట. బయలుదేరి వెళ్ళిపోతే అక్కడ కూడా పెద్ద క్యూ అండి, చాలా పెద్ద క్యూ ఉంది అనమాట. సర్లే అని చెప్పేసి క్యూలో నిలుచుకున్నాము. ఆ టైమింగ్స్ అనమాట, 7:30కి ఉండేవాళ్ళు వాళ్ళది ఒక టైమింగు. ఆ టైమింగ్ అయిన వెంటనే తర్వాత ఇంకా 8, 8:30, 9 అట్లా పిలుస్తూ ఉంటారనమాట. అందరినీ పంపిస్తూ ఉంటారు లోపలికి. సర్లే అని చెప్పేసి నేను కూడా పోయి క్యూలో నిల్చుకున్నాను అనమాట. క్యూలో నిల్చుకున్న తర్వాత నేను పోయినప్పుడు పెద్ద క్యూ ఉంది, నా వెనకాల చూస్తే ఇంకా పెద్ద క్యూ ఉంది అనమాట. సర్లే అని చెప్పేసి నా వంతు నేను లోపలికి అక్కడ పోయేటప్పుడు మనది పాస్పోర్ట్ చూస్తారు. పాస్పోర్ట్ మీద వాళ్ళు హైదరాబాద్లో ఏం చేస్తుంటారంటే ఒక సీల్ వేసిస్తారనమాట. దాన్ని కూడా చూస్తారు. చూసిన తర్వాత ఓకే వెళ్ళిపోవచ్చు అని చెప్తారనమాట. మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితే అక్కడ కూడా ఒక చెక్కింగ్ ఉంటుందండి. నాకు లేడీ చెక్ చేసింది. తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడంతా సిట్టింగ్స్ ఉంటాయండి, కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత అప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ కావాలనో ఆ లాంగ్వేజ్ మనము ట్రాన్స్లేటర్ను పెట్టుకోవచ్చు అనమాట. పిలుస్తారనమాట, నీకు ఏ లాంగ్వేజ్ కావాలా అంటారు. మన తెలుగు కాబట్టి తెలుగు అంటాము, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే హిందీ, తమిళ్ అయితే తమిళ్, అట్లా ఏదైనా కూడా తీసుకోవచ్చు అండి. తర్వాత నేను చెప్పాను నాకు తెలుగు కావాలి అని చెప్పాను. సర్లే మేడం కూర్చోండి, ఇక్కడ కొంతమంది ఉన్నారు. అప్పుడు నాకు కాలు బాగాలేదు కదండి, నాకు మంచి రెస్పెక్టే ఇచ్చారు. కూర్చోండి మేడం అని చెప్పారనమాట. కూర్చున్న తర్వాత కొద్దిసేపు తర్వాత ఏం చేసినారంటే నన్ను ఒక 2-3 అయిన తర్వాత నా వంతు వస్తుంది అని చెప్పినారనమాట. ఓకే అని కూర్చొని ఉన్నాను అనమాట. కూర్చొని ఉన్న తర్వాత నా ముందర ఒక అబ్బాయి పాప వీసా రిజెక్ట్ అయ్యి చాలా బాధగా వెళ్ళిపోయినాడండి. అప్పుడు చూసి నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అయ్యో పాపం అనిపించింది. నాకు కూడా వీసా అవుతుందో కాదో అనుకున్నాను. సర్లే ఏ విధంగా అయితే ఆ విధంగా కానీలే అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత నా వంతు వచ్చిందండి. నా వంతు వచ్చిన తర్వాత నన్ను పిలిచిన తర్వాత నాకు
లేడీ ఫారినర్ అనమాట. ఆమె ఫారినర్ లేడీ. ఏ ఏ లాంగ్వేజ్ అన్నారు? తెలుగు అని చెప్పాను. మనకు ట్రాన్స్లేటర్ కనపడ్డండి. మనము చెప్పే మాటలు ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆమెకు చెప్తాడు. అప్పుడు ఆమె కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆ ట్రాన్స్లేటర్గా చెప్తుంది అనమాట. చెప్తే అతను మనకు తెలుగులో చెప్తాడు. ఆ విధంగా ఉంటుందండి. ఆ విధంగా తర్వాత ఆమె నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగిందండి. ఏమేం క్వశ్చన్లు అడిగిందంటే, ఫస్ట్ టైం నువ్వు ఎందుకు అటెండ్ కాలేదు అనింది అనమాట. నేను చెప్పాను, మేడం ఈ విధంగా నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది, నేను బెడ్లో ఉన్నాను, అందుకోసమే అటెండ్ కాలేదు అని చెప్పాను అనమాట. ఓకే. తర్వాత నీకు ఎంతమంది పిల్లలు అని అడిగింది అనమాట. నాకు 2 అని చెప్పాను అనమాట. మీ వారు ఏం చేస్తారు అన్నది. మా వారు రైల్వేలో జాబ్ చేస్తారు మేడం అని చెప్పాను అనమాట. తర్వాత మీ వారు ఎందుకు రాలేదు అని అడిగింది. ఆయనకు లీవ్ దొరకదు, అందుకోసమే రాలేరు అని చెప్పాను అనమాట. నీకు ఓన్ హౌస్ ఉందా అని అడిగారు. ఎస్ మేడం అని చెప్పాను. నీకు ఎన్ని నెలలు ఉండబోతావు అని అడిగారు. నేను ఒక 3-4 months ఉంటాను మేడం అన్నాను అనమాట. తర్వాత ఎప్పుడు తిరిగి వస్తావు అన్నారు. 3-4 months అయిన వెంటనే నేను తిరిగేసి వస్తాను మేడం అని చెప్పినాను అనమాట. అక్కడ మీ అల్లుడు ఏం పని చేస్తాడు అని చెప్తే చెప్పానండి. తర్వాత నీ ఖర్చులన్నిటిని ఎవరు భరించుతారో అని అడిగారు. అడిగితే మా డాటర్ అండ్ సన్ ఇన్ లా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే అన్నారు. ఓకే అని చెప్పేసి మన పాస్పోర్ట్ తీసుకున్నారనమాట. పాస్పోర్ట్ తీసుకుంటే మనకు వీసా వచ్చినట్లేనంట. కాకపోతే ఒక 3-4 seconds వెయిట్ చేశారనమాట. వెయిట్ చేసిన తర్వాత నేను అనుకున్నాను, నాకు వీసా వస్తుందో రాలేదో అని చెప్పాను అనమాట. అని నా మనసులో అనుకున్నాను. తర్వాత నీ వీసా అప్రూవల్ అయింది, ఒక 3-4 daysకు నీకు ఇంటికి వస్తుంది అని చెప్పారు. థ్యాంక్స్ మేడం అని చెప్పాను అనమాట. తర్వాత చాలా సంతోషమైంది. సంతోషం అయిపోయేసి వచ్చానండి. ఈ క్వశ్చన్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకవేళ మీ పేరెంట్స్ను ఎవరైనా మీరు ఇంటర్వ్యూకి పంపించేటప్పుడు ఏమేమి అడుగుతారు, ఏ విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది అనేది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనే విధంగా నేను చెప్పానండి. మీరు కూడా మీ పేరెంట్స్కు ఈ విధంగా మోటివేట్ చేసి పంపించండి. అన్ని విధాల కొన్ని క్వశ్చన్స్ ఒకసారి అడగచ్చు, అడగకపోవచ్చు కూడా. అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ విధంగా మీరు కూడా మీ పేరెంట్స్ని మోటివేట్ చేసి పంపించండి. తర్వాత డాక్యుమెంట్స్ని ఇచ్చి పంపండి. ఎందుకంటే ఒక్కోసారి చూస్తారో ఒకసారి చూడరు అన్నమాట. ఒకవేళ డాక్యుమెంట్స్ అక్కడ మన వాళ్ళు మనకు బుక్ చేస్తే మీ అల్లుడు కానీ కూతురు కానీ మీ కొడుకు కానీ కోడలు కానీ ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి తెలుసులేండి, వాళ్ళు మనకు పంపించేస్తారు. అవన్నీ కూడా ఒక ఫైల్ పెట్టుకోండి. నేను కూడా ఆ విధంగా ఫైల్ పెట్టుకొని వెళ్ళానండి. వెళితే నన్ను ఏమి అడగలేదు, ఏమి చూడలేదు కూడా. నన్ను చూసింది నా పాస్పోర్ట్ చూశారండి. పాస్పోర్టే నాకు చూశారు. తర్వాత అక్కడికి మనము ఫస్ట్ ఇంటర్వ్యూకి పోయి ఉంటాం కదా, అది వాళ్ళ కంప్యూటర్లో వచ్చేస్తుంది. అక్కడే మనది ఫింగర్ ప్రింట్ అయింది వచ్చేస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. ఆ విధంగా నా ఇంటర్వ్యూ అయిందండి. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, మీకు అందరికీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూడండి. నా ఫస్ట్ పార్ట్లో ఏ విధంగా నేను హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చాను అనేది ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి చెన్నై అండి. తర్వాత నాకు వీసా వచ్చిన తర్వాత నేను ఏ విధంగా ఫ్లైట్ ఎక్కి యుఎస్ఏ వెళ్ళాను, నా ఫ్లైట్ జర్నీ ఏ విధంగా ఉండింది అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. పార్ట్ 3లో నేను మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. థ్యాంక్స్ అండి మీ అందరికీ. నమస్తే.